హాయ్ ఫ్రెండ్స్, యాప్ట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. ఏఎల్పి మరియు టెక్నీషియన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకొని సెక్షన్ వైజ్గా డివైడ్ చేస్తూ మీకోసం ప్రాక్టీస్ సెట్స్ అనేవి తీసుకొస్తున్నాను. ఎవరైతే ఏఎల్పి మరియు టెక్నీషియన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు 2 ఫ్రీ సిరీస్లు తీసుకొచ్చాను. ఇది కంప్లీట్గా పెయిడ్ కానీ మీకోసం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి 60 డేస్ మ్యారథాన్ సిరీస్. ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్లో ఏఎల్పి టెక్నీషియన్లో ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ తీసుకొని బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ చేస్తూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకొని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఎప్పుడైతే మీరు సిలబస్ కంప్లీట్ చేశారో తర్వాత మనం ఏం చేయాలి, స్కోర్ అనేది ఇంప్రూవ్ చేయాలి, టైంని మేనేజ్మెంట్ చేయాలి. సో దానికోసం మళ్ళీ ఏం చేశానంటే ఇంకో సిరీసు ప్రాక్టీస్ సెట్స్ తీసుకొచ్చాను. ప్రాక్టీస్ సెట్స్ అంటే రీజనింగ్లో ఒక 20 ప్రాక్టీస్ సెట్స్, మ్యాథ్స్లో ఒక 20 ప్రాక్టీస్ సెట్స్ అనేవి మీకోసం ఎగ్జామ్కి ముందు ప్రొవైడ్ చేస్తాను. సో దీని ద్వారా మీకు ఏమవుతుంది, కంప్లీట్ ప్యాకేజ్ మీకు ఫ్రీగా దొరుకుతుంది అనమాట. సో దయచేసి ఎగ్జామ్కి ముందు ఈ 2 ఫ్రీ కోర్సెస్ ఏవైతే ఉన్నో దాన్ని కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోండి. అలాగే నేను ఏదైతే క్లాస్లో చెప్తున్నానో ఆ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ మీకు యాప్ట్యూడ్ టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వీడియో చూడండి. ఈ వీడియోలో చెప్పే లాజిక్స్, షార్ట్ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సేమ్ ట్రిక్స్ అప్లై చేసి మళ్ళీ మీరు ఆ పీడిఎఫ్లో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇలా చేస్తే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం రీజనింగ్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి, మ్యాథ్స్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి. సో మ్యాథ్స్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో ఆ ప్రాక్టీస్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రీజనింగ్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మనం అబ్జర్వేషన్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఓన్లీ అబ్జర్వేషన్ ఇక్కడ. నెక్స్ట్ ఇంకోటి, అబ్జర్వేషన్స్తో పాటు ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్, ఈ 2 మెథడ్స్తో మ్యాక్సిమం 75% క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేస్తాం మనం. ఇంకొన్ని క్వశ్చన్స్ ఏంటిది, బ్లడ్ రిలేషన్లో క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అనేవి మనం అబ్జర్వేషన్లో చేయలేము, కంపల్సరీగా మనం టీ డయాగ్రామ్ వేయాల్సిందే. సో కొన్ని క్వశ్చన్స్, అందుకే 75% క్వశ్చన్స్ మనం అబ్జర్వేషన్లో ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో మనం చేయొచ్చు. మీరు మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందవచ్చు. అంటే ముందు ఇంకా రెగ్యులర్గా చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఆ నోటిఫికేషన్ సంబంధించిన ప్రతి వీడియోని మీకు ప్రొవైడ్ చేస్తాను. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. In the following series, one letter is missing as shown by the question mark. ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్ మార్క్లో ఏ లెటర్ వస్తుందో మనం కనుక్కోవాలి. ఐ అంటే ఎంత, 9, ఎల్ అంటే 12, ఓ అంటే 15, ఆర్ అంటే 18. ఎంత ఇంక్రీజ్ అయింది, 3 ఇంక్రీజ్ అయింది, 3 ఇంక్రీజ్ అయింది, 3 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ 3 ఇంక్రీజ్ చేస్తే 18 + 3 ఎంత, 21. 21 అంటే ఏ లెటర్ అవుతుంది, యూ అవుతుంది. యూ అంటే ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఇక్కడ పెద్ద టైం ఏం పట్టదు. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి మనకి టైం ఎక్కడ పడుతుంది, స్టేట్మెంట్ కన్క్లూజన్ దగ్గర టైం పడుతుంది. ఈ క్వశ్చన్ స్టార్టింగ్ స్కిప్ చేయండి, లాస్ట్లో చేయండి. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, కన్సిడర్ ద గివెన్ క్వశ్చన్, డిసైడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. డస్ ద చిల్డ్రన్స్ ఎబిలిటీ టు గ్రాస్ప్ ఐడియాస్ ఇన్ స్కూల్ డిపెండ్ ఆన్ దేర్ ఇంటెలిజెన్స్. స్కూల్లో చిల్డ్రన్స్ యొక్క ఐడియాస్ని గ్రాస్పింగ్ చేసే పవర్స్ అనేవి వాళ్ళకి ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అవుతుందా అని క్వశ్చన్ అడుగుతున్నాడు. అయితే ఇక్కడ స్టేట్మెంట్స్ ఏమడుగుతున్నాడు, ఇంటెలిజెన్స్ ఈజ్ ద అన్ఎఫెక్టెడ్ బ్యాడ్ టీచింగ్. సో ఇంటెలిజెన్స్, స్టూడెంట్ అనేవాడు ఇంటెలిజెన్స్ ఉంటే టీచర్ ఎంత బ్యాడ్గా చెప్పినా సరే అది ఎటువంటి ఎఫెక్ట్ చూపించదు అన్నాడు. ఇక్కడ స్కూల్ చిల్డ్రన్స్ గురించి చెప్తున్నాడు. స్కూల్ చిల్డ్రన్కి కరెక్ట్ ప్రాపర్ వేలో బేసిక్ ఫౌండేషన్ నాలెడ్జ్ ఇవ్వాలి. కరెక్ట్గా చెప్పలేదు అనుకోండి, ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా సరే వాళ్ళు గ్రాస్ప్ చేయలేరు. సో ఇది నెగిటివ్ సెన్స్ కింద వస్తుంది. అలాగే పూర్ చిల్డ్రన్ డు నాట్ పర్ఫామ్ వెల్ ఇన్ ద స్కూల్. సో పూర్ చిల్డ్రన్ అంటే ఏంది, గ్రాస్పింగ్ పవర్ తక్కువ ఉన్నవాళ్ళు డు నాట్ పర్ఫామ్ వెల్ ఇన్ ద స్కూల్ లెవెల్లో బాగా పర్ఫార్మెన్స్ చేయలేరు అన్నారు. సో పూర్ చిల్డ్రన్స్ అనేవి మనం ఎలా డిసైడ్ చేయలేము. ఇక్కడ క్వశ్చన్లోనేమో చిల్డ్రన్స్ యొక్క ఇంటెలిజెన్స్ బాగుంటే అలాగే గ్రాస్పింగ్ పవర్స్ అని బాగుంటుందని క్వశ్చన్ అడుగుతున్నాడు. కానీ ఇక్కడేమో పూర్ చిల్డ్రన్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది స్కూల్ లెవెల్లో బాగుండదని ఇక్కడ చెప్తుంది. ఇది కూడా నెగిటివ్ సెన్స్లోనే ఉంది. కానీ మన ఆన్సర్ వచ్చేసి
సెకండ్ స్టేట్మెంట్ ఓన్లీ ఫాలో. then the statement 2 alone sufficient while statement 1 alone is not sufficient. నా ఉద్దేశంలో రెండు రాంగ్. అందుకని స్టేట్మెంట్ కన్క్లూజన్ ఏంటంటే మన ఉద్దేశం ప్రకారం కాదు, ఎగ్జామ్ పేపర్ ఎవరైతే సెట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఉద్దేశం ప్రకారం అన్న ఆన్సర్ చెప్పాలి. అందుకని ఇది ఎక్కువ టైం పడుతుందని మీకు అర్థమైతే మాత్రం క్వశ్చన్ స్కిప్ చేయండి, అసలు అవసరమైతే వదిలేసేయండి. ఓకే, నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద ఫిగర్ విచ్ డస్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాడు. ఈ 4 ఆప్షన్స్లో ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ ఏదో మనం కనుక్కోవాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 లైన్స్ ఈ సర్కిల్స్ని ఈక్వల్ పార్ట్గా డివైడ్ చేసింది. ఓకే, ఇక్కడ కూడా ఈ 2 లైన్స్ ఈ స్క్వేర్ని 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసింది. అలాగే ఈ రాంబస్ కదా, ఆర్ ప్యారలోగ్రామ్ అనుకోండి, ప్యారలోగ్రామ్ కూడా ఈ 2 లైన్స్ 3 ఈక్వల్ పార్ట్స్గా 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసింది. కానీ ఇక్కడ ఇది కొంచెం సర్కిల్లా లేదు, కొంచెం టిల్ట్ అయింది. కానీ ఇక్కడ చూడండి ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయా, ఈ 2 ఈక్వల్ ఉన్నాయి, ఈ 2 ఈక్వల్గా ఉన్నాయి. అంటే 4 ఈక్వల్గా ఉన్నాయా, 4 ఈక్వల్గా లేవు. అంటే డి ఎక్కడ ఉంది, ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఈ యొక్క డయాగ్రామ్ని బేస్ చేసుకొని నెక్స్ట్ వన్, ఇన్ ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్ విచ్ లెటర్ రిప్రజెంట్స్ ఆల్ దోస్ హూ ప్లే క్రికెట్ యాజ్ వెల్ యాజ్ కబడ్డీ అండ్ ఆల్సో ఆల్ 3 గేమ్స్. ఏం కావాలి, 3 గేమ్స్ ఆడేవాళ్ళు కావాలి, అలాగే క్రికెట్ కబడ్డీ ఆడేవాళ్ళు కూడా కావాలి. సో ఇది కబడ్డీ, ఇది క్రికెట్. ఈ రెండింటిలో కామన్గా ఎవరు ఉన్నారు, టీ ఉన్నారు కదా, సో టీ వస్తుంది. నెక్స్ట్ 3 గేమ్స్ ఆడేవాళ్ళు ఎవరు ఉన్నారు, 3 గేమ్స్ ఆడేవాళ్ళు ఎస్ ఫుట్బాల్లో ఉన్నాడు, కబడ్డీలో ఉన్నాడు, క్రికెట్లో ఉన్నాడు. ఎస్ అండ్ టీ, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, use each of the following figure only once to form 3 groups. 3 groups thus formed. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్లో ఒక్కొక్క పేరు సేమ్గా ఉన్నాయంటే అది ఏది చూడండి. 1 7, ఇక్కడ 1, ఇది 7, ఇది సేమ్గా ఉందా, లేదు. 1 3 తీసుకోండి, ఇక్కడ 1, ఇక్కడ 3, 1 3 సేమ్గానే ఉంది. ఓకే, 2 5 5, 2 5 4, ఇది 2 5, సర్కిల్ లోపల ఇంకో సర్కిల్, తర్వాత 5, ట్రయాంగిల్ లోపల ఇంకో ట్రయాంగిల్, 4, స్క్వేర్ లోపల ఇంకో స్క్వేర్, ఇది కూడా కామనే, కరెక్టే. 6 7, 6లో ఒక సర్కిల్లో 2 లైన్స్ ఉన్నాయి, అలాగే 7లో ఏంది ఒక స్క్వేర్లో 2 లైన్స్ ఉన్నాయి, ఇది కూడా కామన్గానే ఉంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇక్కడ మనకి ఏంటంటే కామన్ లాజిక్ అనేది ఫాలో అవుతుంది. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద ఫిగర్ డస్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్ అన్నాడు. ఇంకా చూడండి యారోస్ మొత్తం ఎలా ఉన్నాయి, సేమ్ డైరెక్షన్, ఇక్కడ కూడా సేమ్ డైరెక్షన్, ఇక్కడ సేమ్ డైరెక్షన్, ఇక్కడ కూడా సేమ్ డైరెక్షన్లోనే ఉన్నాయి. నెక్స్ట్ ఒకటేమో ఫిల్లింగ్, ఇంకోటేమో ఎంటీ సర్కిల్, అన్నిట్లో అన్ని కామన్గా ఉన్నాయి. ఒక్కటి మీరు అబ్జర్వ్ చేయండి, డైరెక్షన్ చూడండి, ఇది క్లాక్ డైరెక్షన్, ఇది కూడా క్లాక్ డైరెక్షన్, ఇది క్లాక్ డైరెక్షన్, కానీ ఎలా ఉంది యాంటీ క్లాక్ డైరెక్షన్ కదా, అండ్ ఇది డిఫరెంట్గా ఉంది. డి అంటే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద మిస్సింగ్ టర్మ్ బేస్డ్ ఆన్ ది గివెన్ రిలేటెడ్ పేర్. ఇక్కడేమో మెన్, లేడీ, ఆపోజిట్ కదా లేడీ. ఇక్కడ ఎవరు బాయ్ కనబడుతున్నాడు, ఆపోజిట్ ఏమవుతుంది, గర్ల్ అవుతుంది. గర్ల్ అంటే ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, స్టేట్మెంట్ కన్క్లూజన్. ఇది సిలాజిజం టాపిక్ అయితే మనం చేయొచ్చు. స్టేట్మెంట్ కన్క్లూజన్, స్టేట్మెంట్ అజంప్షన్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లోనే మనకు ఎక్కువ క్వశ్చన్స్ కన్ఫ్యూజన్ అవుతున్నారు. నెగిటివ్ మార్కింగ్ ఎక్కువ అక్కడే వస్తుంది. అందుకని మళ్ళీ చెప్తున్నాను, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రం దయచేసి అవసరమైతే మీకు అర్థం కాకపోతే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. ఒక్క క్వశ్చన్ వదిలేస్తే మీ జాబ్ ఏమీ మిస్ అవ్వదు. అదే క్వశ్చన్ అది రాంగ్ అయ్యి మీ మార్కులు తగ్గించింది అనుకో, అక్కడ మాత్రం మీ జాబ్ పోతుంది. ఓకే, ఆ స్టేట్మెంట్ చూడండి. ఆల్ ద హెలికాప్టర్స్ ఆర్ క్యారియర్స్, సమ్ బైక్స్ ఆర్ క్యారియర్స్ అన్నాడు. సో ఆల్ ఉంటే సబ్జెక్టు 100, ఆబ్జెక్టు 50. సమ్ ఉంటే సబ్జెక్ట్ 50, ఆబ్జెక్ట్ 50. వెన్ డయాగ్రామ్ లేకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కంక్లూజన్ చూడండి. ఆల్ ద హెలికాప్టర్స్ ఆర్ బైక్స్. హెలికాప్టర్స్ అన్ని బైక్స్ అంట. హెలికాప్టర్ ఎక్కడ ఉంది, ఫస్ట్ స్టేట్మెంటు. బైక్స్ ఎక్కడ ఉన్నాయి, సెకండ్ స్టేట్మెంటు. అంటే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కావాలి, సెకండ్ స్టేట్మెంట్ కావాలి. మనం 2 స్టేట్మెంట్స్ని కంబైన్ చేయాలంటే కంపల్సరీగా కామన్ టర్మ్ ఉండాలి, కామన్ టర్మ్ ఒకటి ఉండాలి. నెక్స్ట్ కామన్ టర్మ్లో 100 వాల్యూ ఒకటి ఉండాలి.
ఇక్కడ కామన్ టర్మ్ ఏముంది, ఇక్కడ క్యారీస్ ఉంది, ఇక్కడ కూడా క్యారియర్సే ఉంది. 100 ఉందా, 100 లేదు కాబట్టి కన్క్లూజన్ 1 రాదు. సమ్ బైక్స్ ఆర్ హెలికాప్టర్స్ అన్నాడు. బైక్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. హెలికాప్టర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ కూడా మనకి ఏం కావాలి, ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ కంబైన్ చేయాలి. మనం ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ కంబైన్ చేయాలంటే ఏం కావాలి, కామన్ టర్మ్ 100 ఉండాలి. ఇక్కడ కామన్ టర్మ్ 100 ఉందా, 100 లేదు. అంటే సెకండ్ కన్క్లూజన్ కూడా కరెక్ట్ కాదు. నైదర్ 1 నార్ 2 ఫాలోస్. నెక్స్ట్ చూడండి ఏమన్నాడు, నో డాగ్ ఈజ్ ఏ క్యాట్, సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్, ఆల్ ర్యాట్స్ ఆర్ పిగ్స్ అన్నాడు. నో అంటే కంప్లీట్, సబ్జెక్ట్ 100, ఆబ్జెక్ట్ 100. సమ్ అంటే 50-50, ఆల్ అంటే 100-50. ఇది మీకు ఏంటంటే స్టార్టింగ్లో అయితే మీరు 100-50 రాయాల్సి వస్తుంది. అదేగా మీ కాన్సెప్ట్ కానీ క్లియర్ అయిందనుకోండి, 150 ఏం అవసరం లేదు. ఓకే, ఆల్ డాగ్స్ ఆర్ ర్యాట్స్ అన్నాడు. ఇది ఆల్ అంటే 100-50, ఇక్కడ 150. సమ్ పిగ్స్ ఆర్ క్యాట్స్ అన్నాడు. ఇది 50-50 అవుతుంది. డాగ్ ర్యాట్స్, డాగ్ ఎక్కడ ఉంది, ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది. ర్యాట్ ఎక్కడ ఉంది, సెకండ్ స్టేట్మెంట్లో ఉంది. ఓకే, ఈ 2 స్టేట్మెంట్ని కంబైన్ చేస్తే 2 స్టేట్మెంట్, ఒకటేమో పాజిటివ్ స్టేట్మెంట్, ఇంకోటేమో నెగిటివ్ స్టేట్మెంట్. 2 స్టేట్మెంట్ని కంబైన్ చేసి మనకి ఏం రావాలి, నెగిటివ్ కన్క్లూజన్ రావాలి. కానీ ఇది పాజిటివ్ కన్క్లూజన్, ఇది ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆల్ పిగ్స్ ఆర్ ర్యాట్స్ అన్నాడు. అంటే సెకండ్ కన్క్లూజన్ తీయాలంటే ఏ స్టేట్మెంట్స్ కావాలి, ఏం కావాలి, పిగ్ ర్యాట్. అక్కడ చూడండి, ఆల్ ర్యాట్స్ ఆర్ పిగ్స్. ఇక్కడ పిగ్ ర్యాట్ ఉంది కదా, ఓన్లీ థర్డ్ స్టేట్మెంట్ ఎలోన్ వీ కెన్ గివ్ ద కన్క్లూజన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆల్ పిగ్స్ ఎంత ఉంది, 100 ఉంది. కానీ ఇక్కడ పిగ్ ఎంత ఉంది, 50 ఉంది. మనం 50ని 100గా రాయలేము, ఇది కన్క్లూజన్ రాదు. నెక్స్ట్ సమ్ పిగ్స్ ఆర్ క్యాట్స్ అన్నాడు. సమ్ పిగ్స్ ఆర్ క్యాట్స్, పిగ్గు క్యాట్. పిగ్గు క్యాట్ ఎక్కడ ఉంది, ఇక్కడ పిగ్స్ ఇక్కడ ఉంది, క్యాట్ ఏమో సెకండ్ స్టేట్మెంట్లో ఉంది. అంటే థర్డ్ కన్క్లూజన్ రావాలంటే మనకి ఏం కావాలి, సెకండ్ స్టేట్మెంట్ కావాలి, థర్డ్ స్టేట్మెంట్ కావాలి. ఈ 2 స్టేట్మెంట్స్ మనం కంబైన్ చేయాలి అంటే కామన్ టర్మ్ ఉండాలి. ఇక్కడ ర్యాట్ ఉంది, ఇక్కడ కూడా ర్యాట్ ఉంది. సో కామన్ టర్మ్ 100 ఉంది. సో మనం ఏం చెప్పొచ్చు, సమ్ క్యాట్స్ ఆర్ పిగ్స్ అని చెప్పొచ్చు, సమ్ పిగ్స్ ఆర్ క్యాట్స్ అని చెప్పొచ్చు. ఇది ఫాలో అవుతుంది. నెక్స్ట్ నో పిగ్ ఈజ్ ఏ డాగ్. పిగ్గు డాగ్, పిగ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. డాగ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ మనం రాగలుగుతున్నామా, రాలేము కదా. సో ఇక్కడ కన్క్లూజన్ 3 ఈజ్ ఫాలో, ఓన్లీ కన్క్లూజన్ 3 ఈజ్ ఫాలో. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, అమిత్ అండ్ రీతు ఆర్ కపుల్, మృణాల్ అండ్ సోనాల్ ఆర్ బ్రదర్స్. మృణాల్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ రీతు. హౌ ఈజ్ సోనాల్ రిలేటెడ్ టు అమిత్. అమిత్ రీతు ఆర్ కపుల్. అమిత్ అండ్ రీతు, వీళ్ళ యొక్క జెండర్స్ మనకు తెలియదు, ఎవరి బ్రదర్ ఎవరి సిస్టర్ మనకు తెలియదు. నెక్స్ట్ మృణాలు అండ్ సోనాల్ ఆర్ బ్రదర్స్ తెలీదు. మృణాల్ ఈజ్ బ్రదర్ ఆఫ్ రీతు అన్నాడు. సో మృణాల్ ఈజ్ బ్రదర్ ఆఫ్ రీతు. మృణాల్ ఈజ్ బ్రదర్ ఆఫ్ రీతు. నెక్స్ట్ ఏమన్నాడు, మృణాలు సోనాల్ బ్రదర్స్ కదా, మినాలు సోనాల్ వీళ్ళెవరు బ్రదర్సు, బాగానే ఉంది. అయితే క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, హౌ ఈజ్ సోనాల్ రిలేటెడ్ టు అమిత్. అమిత్కి సోనాలు ఏమవుతారు, కపుల్స్ యొక్క బ్రదర్ అయితేనేమో బ్రదర్ ఇన్ లా అవుతాడు, సిస్టర్ అయితేనేమో సిస్టర్ ఇన్ లా అవుతుంది. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇక్కడ కూడా డయాగ్రామ్స్ అనేవి సేమ్గా ఉన్నాయంట. 196, ఇక్కడ 196, ఇక్కడ 196, అంటే 196 కంపల్సరీగా ఉంటుంది. చూద్దాం. 1 ఓకే, 9 ఓకే, 6 అన్నింటిలో మనకి లైన్స్ ఉన్నాయి కదా, సో కరెక్టే. నెక్స్ట్ 257, ఇక్కడేమో 2, తర్వాత 5, తర్వాత 7, ఇది కరెక్ట్గా ఉందా? సో 2, 4, 7 తీసుకుంటే లైన్స్ ఉన్నాయి కనబడుతుంది. 2, 4, 7, 2, 4, 7, 3, 5, 8 చెక్ చేయండి. 3, 5, 8 ఇది ఒక పేరు సేమ్గా ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. అబ్జర్వేషన్లో చేయాలి. నెక్స్ట్ వన్, ఇక్కడ ఉన్న మళ్ళీ అబ్జర్వేషనే. 936, 836, 937, 936. సో 9, 3 చూడండి. ఫస్ట్ 9 ఉంది, ఓకే, తర్వాత 3 ఉంది, దాని తర్వాత 6. 936 కామన్, ఎందుకని ఇక్కడేమో
ఒక స్క్వేర్ ఉంటే దాని లోపల 2 లైన్స్. అలాగే ఇక్కడ కూడా ఇదేంది రాంబస్ 2 లైన్స్. ఇక్కడ మనకి హెక్సాగాను 3 లైన్స్. సో ఎన్నైతే లైన్స్ ఉన్నాయో అందులో హాఫ్ ఇంటర్నల్ లైన్స్ ఉన్నాయన్నమాట. సో 3, 6, 9 కరెక్టే. 9, 3, 6 కరెక్ట్. 9, 3 ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఇక్కడ 2, 5, 7, 2, 4, 7. నెక్స్ట్ 1, 4, 8, 1, 5, 8. అబ్జర్వ్ చేద్దాం. 2, 5, 7 చూడండి. ఇక్కడేమో 2 ఉంది, ఇక్కడేమో 5 ఉంది, ఇక్కడేమో 7 ఉంది. చూడండి 2 ఇక్కడేమో లోపలేమో ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇక్కడ ట్రయాంగిల్ ఎక్కడ ఫామ్ లేదు, ఇది తీసేద్దాం. 2, 4, 7 చూడండి. ఇక్కడ 2 ఉంది, 4 ఉంది, 7. ఇవన్నీ ఒకలా ఉన్నాయి అనమాట. 2, 4, 7 ఈ రెండు సేమ్ అయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇది కూడా సేమ్ అవుతుంది. 1, 5, 8 ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. 1 లోపల ట్రయాంగిల్, 5 ఇక్కడ ట్రయాంగిల్, 8 ఇక్కడ ట్రయాంగిల్ ఉంది. ఇవన్నీ ఒక జాతి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ విచ్ విల్ కంప్లీట్ ద ఫాలోయింగ్ సిరీస్. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడేమో ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇలా ఉంటే మీరు ఏం చేస్తారంటే ఆల్టర్నేటివ్ నెంబర్స్ తీసుకోండి. 21కి 9కి డిఫరెన్స్ ఎంత, -2. ఇక్కడ నుంచి ఇక్కడికి -2, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది, -2. -2 ఎంత, 15. ఆప్షన్ ఉందా, ఆప్షన్ ఉంటే ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ చూడండి ఆల్టర్నేటివ్ -5, ఇక్కడ కూడా -5. ఒకవేళ నెక్స్ట్ నెంబర్ అడిగితే -5 40 అవుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ మళ్ళీ స్టేట్మెంట్ కన్క్లూజన్. చైనా ఈజ్ ఏ కమ్యూనిస్ట్ పార్టీ. చైనా అనేది కమ్యూనిస్ట్ పార్టీ అంట. ఇక్కడ కన్క్లూజన్ ఏం చేయాలి, నో కంట్రీ ఇన్ ద వరల్డ్ హ్యాస్ ఏ కమ్యూనిస్ట్ రూల్. ఇక్కడ ఏమైనా చెప్పాడా స్టేట్మెంట్లో మనకి ఓన్లీ చైనా అనే కమ్యూనిస్ట్ పార్టీ అని ఇచ్చాడా, ఇవ్వలేదు. సో ఇది స్టేట్మెంట్ రిలేటెడ్లో లేదు. మెనీ అదర్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ హ్యావ్ కమ్యూనిస్ట్ రూల్. సో స్టేట్మెంట్లో ఏదైనా మెన్షన్ చేశాడా, రిమైనింగ్ చాలా కంట్రీస్లో కూడా కమ్యూనిస్ట్ రూల్లో ఉంది అని, అది కూడా మెన్షన్ చేయలేదు. ఈ రెండు స్టేట్మెంట్కి సెట్ అవ్వట్లేదు. neither one not 2 follows. Next one, facing south, x turns 225 degrees clockwise direction, y 90 degrees anti-clockwise direction. What direction x facing now? ఫస్ట్ జనరల్ పేజ్ చూడండి. ఈ క్వశ్చన్ని అసలు డయాగ్రామ్ లేకుండా మీరు అసలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా చేయాలో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఏ డైరెక్షన్లో ఉన్నాడంట, ఫస్ట్ ఫేసింగ్ సౌత్ డైరెక్షన్లో ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు బాటంలో. ఇక్కడ నుంచి 225 degrees క్లాక్వైజ్ డైరెక్షన్ అంట. క్లాక్వైజ్ డైరెక్షన్ అంటే కదా, 225 అంటే ఎంత, 90, 180, 45 degrees. సో ఇక్కడ ఉన్నాడు ఫస్ట్ క్లాక్వైజ్ డైరెక్షన్. నెక్స్ట్ ఏం చేయాలంట, 90 degrees యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్ ఇక్కడ నుంచి. సో యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్ ఇది 45 degrees, ఇది 45, ఇక్కడ ఉంటాడు. ఇది ఏ డైరెక్షన్, ఇది నార్త్, ఇది వెస్ట్. నార్త్కి వెస్ట్కి మధ్యలో ఉంటాడు. ఆన్సర్ ఈజ్ నార్త్ వెస్ట్ ఈజ్ కరెక్ట్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇదే మనం అసలు డయాగ్రామ్ లేకుండా ఎలా చేయాలి, ఏమన్నాడు, సౌత్ నుంచి, సౌత్ 225 degrees క్లాక్వైజ్ డైరెక్షన్, 90 degrees యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్. ఈ రెండు ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి తీసేయండి. 225 నుంచి 90 తీసేస్తే ఎంత అవుతుంది, 135 degrees. ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఉంటే ఆ డైరెక్షన్ తీసుకోండి. క్లాక్ వైజ్ ఎక్కువ కాబట్టి క్లాక్ వైజ్ తీసుకోండి. ఎక్కడి నుంచి మనం, సౌత్ నుంచి కదా, సౌత్ నుంచి 135 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇది 90, ఇది 45. అంటే ఈ పార్ట్ ఏ డైరెక్షన్, ఇది నార్త్ వెస్టే కదా. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే. నెక్స్ట్ వన్, నేషన్ హిస్టరీ అయితే మ్యాన్ ఏమవుతాడు. సో నేషన్కి ఏముంటుంది, హిస్టరీ ఉంటుంది. అదే మ్యాన్కి ఏముంటుంది, బయోగ్రఫీ ఉంటుంది, బయోగ్రఫీ. ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, అలాగే ఇక్కడ సెలెక్ట్ ద ఆడ్ ఫిగర్ 1 అవుట్ గివెన్ సిరీస్. ఇక్కడేమో మెసేజు, టెలిఫోను, మైకు, హెడ్ఫోన్సు, ఇలా 4 ఇచ్చాడు. ఈ 4 మనం ఒకటి ఆడ్ వన్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ హెడ్ఫోన్స్ లెటర్స్ మనం రాయొచ్చు. అలాగే ఫోన్ ఉంటే మనం ఒక్కడే, మైక్ ఉంటే మనం ఒక్కడే మాట్లాడుకోవచ్చు. హెడ్ఫోన్స్ ఉంటే ఒక్కడే మనం వినొచ్చు. కానీ మనం ఫోన్ చేయాలంటే ఏం కావాలి, ఇద్దరు కంపల్సరీగా 2 persons కమ్యూనికేషన్ జరగాలి. సో 2 persons కమ్యూనికేషన్స్ అంటే
బి కొంచెం డిఫరెంట్గా ఉంది. బి ఎక్కడ ఉంది? బి ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మిర్రర్ ఇమేజ్. మీకు ఆల్రెడీ చెప్పాను, మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ టు రైట్ చేంజ్ అవుతుంది, టాప్ టు బాటమ్ అనేది నో చేంజ్. ఇది మొత్తం చేయాల్సిన పని లేదు. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏముంది? ఐ ఉంది. ఐ యాస్టీజ్గా వస్తుంది, హెచ్ కూడా యాస్టీజ్గా వస్తుంది. 6 చూడండి, ఈ సర్కిల్, ఇది సర్కిల్ ఎటువైపు ఉంది? ఇది మనం మిర్రర్ వైపు ఉంది. మన ఇక్కడ కూడా ఎలా ఉండాలి? మిర్రర్ వైపు ఇలా రావాలి, ఇలా రావాలి 6 అనేది. ఇక్కడేమో 9 ఎలిమినేటు, ఇది కరెక్ట్గానే ఉంది, ఇది కరెక్ట్గానే ఉంది, ఇది ఎలిమినేటు. నెక్స్ట్ ఇక్కడేమో 1, ఇక్కడ 1 సేమ్గానే ఉంది. ఇక్కడ క్యూ రెండు డిఫరెంట్గా ఉన్నాయి. సో మిర్రర్ ఇమేజ్లో ఈ లైన్ ఎటువైపు ఉంది? మిర్రర్ వైపు ఉంది కదా. సో ఇక్కడ కూడా ఏమన్నా ఈ లైన్ ఎటు ఉండాలి? మిర్రర్ వైపు ఉండాలి, మిర్రర్ వైపు. సో మిర్రర్ వైపు ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. చిన్న చిన్న పాయింట్స్ని బేస్ చేసుకొని ఆన్సర్ చెప్పేయచ్చు. నెక్స్ట్ వన్, UOIA. అసలు డైరెక్ట్గా ఇవి చూడగానే మనకేం కనబడుతున్నాయి? వొవెల్స్ కనబడుతున్నాయి కదా. వొవెల్స్ AEIOU కదా. అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావాలి, ఈ రావాలి. ఈ అంటే ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సో ఇలా మనం పేపర్ అనేది కంప్లీట్ చేయాలి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మరీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, స్టేట్మెంట్ కన్క్లూజన్ క్వశ్చన్స్ ALP టెక్నీషియన్లో ఎక్కువ అడుగుతున్నారు. అవి మీరు ఎంత ప్రిపేర్ అయినా సరే అక్కడ మనం ఎక్కువగా మిస్టేక్ చేసే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఈజీ స్టేట్మెంట్ ఉంటే సెకండ్ రీడింగ్లో ట్రై చేయండి, ఫస్ట్ రీడింగ్లో చేయొద్దు. ఫస్ట్ రీడింగ్లో స్టేట్మెంట్ కన్క్లూజన్ మీరు వెళ్ళొద్దు, వదిలేసేయండి. సెకండ్ రీడింగ్లో అప్పుడు ఈ క్వశ్చన్స్ మీరు ఎగ్జాక్ట్గా అర్థమైతేనే చేయండి. ఏమన్నా కన్ఫ్యూజన్గా ఉందనుకోండి, క్వశ్చన్ స్కిప్ చేయండి. ఎందుకంటే ఒక్క మార్క్ మనం మిస్టేక్ చేసినాం అనుకోండి, మనకు వచ్చిన మార్క్స్లో మళ్ళీ 1/3 నెగిటివ్ అవుతుంది. ఒక్క మార్క్ మనం మిస్ చేసుకున్నా సరే మన చేతులలో వచ్చిన జాబ్ అనేది మిస్ అవుతుంది. సో టెంప్ట్ అయ్యి దయచేసి ఆ క్వశ్చన్స్ చేయొద్దు. నా మాట విని ఏమవ్వదు. 1-2 క్వశ్చన్స్ స్కిప్ చేసినా సరే ఏమవ్వదు, డెఫినెట్గా మీకు జాబ్ వస్తుంది. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.